Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the concept articles. ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, గవర్నమెంట్ ఎగ్జామ్స్లోను, క్యాంపస్ డ్రైవ్ ఎగ్జామ్స్లోను ఈ కాన్సెప్ట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎగ్జామ్స్లోనే కాదు, మనం మాట్లాడేటప్పుడు కూడా ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మీరు ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మన ఛానల్లో డిగ్రీ రిలేటెడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ థర్డ్ యూనిట్లో ఉందండి. ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ మనకి ప్రతి యూనివర్సిటీకి క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ యూనివర్సిటీ అయినా మీకు ఆర్టికల్స్ కాన్సెప్ట్ 5 మార్క్స్లో ఇస్తారు. అండ్ ప్రతి యూనివర్సిటీకి యూజ్ అయ్యేలాగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేస్తూ ఆర్టికల్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు సింపుల్గా అర్థమవుతుంది. నేను చెప్పిన రూల్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకొని మీరు ఎగ్జామ్లో ఓన్గా ఎవరి మీద ఆధారపడకుండా మీరే ఓన్గా ఈ ఆర్టికల్స్ బ్లాంక్స్ని కరెక్ట్గా ఫిల్ చేయొచ్చు. ఈ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్లో మనం 4 విషయాలు మెయిన్గా నేర్చుకోవాలి. ఏ ఎప్పుడు యూస్ చేయాలి, యాన్ ఎప్పుడు యూస్ చేయాలి, దా ఎప్పుడు యూస్ చేయాలి, అసలు ఆర్టికల్ ఎలాంటి సెంటెన్సెస్లో యూస్ చేయకూడదు. ఈ 4 థింగ్స్ మీరు నేర్చుకుంటే ఆర్టికల్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఈ 4 థింగ్స్ మీకు అర్థమయ్యేలాగా ప్రతిదీ మీకు ఇన్ రిటర్న్ పీడిఎఫ్లో ప్రిపేర్ చేశాను. పీడిఎఫ్లో మీకు ఆర్టికల్స్ రూల్స్, ఎగ్జాంపుల్స్ అంతా క్లియర్గా ఉంటుంది. మీకు ఆర్టికల్స్ కాన్సెప్ట్ అంతా పీడిఎఫ్లో రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 20 రూపీస్ పే చేయగానే పీడిఎఫ్ మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. ఇలానే డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ ఫుల్ సిలబస్ అంటే 5 యూనిట్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ ఆన్సర్స్, గ్రామర్ పీడిఎఫ్స్ అండ్ గ్రామర్ ఎగ్జాంపుల్స్, గ్రామర్ ఎక్సర్సైజెస్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ మీకు పీడిఎఫ్లో రావాలి అంటే ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఇంగ్లీష్ ఫుల్గా అన్ని సిలబస్ నేర్చుకోవాలనుకుంటే ఈ పీడిఎఫ్ తీసుకోండి. పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతిదీ మీ వాట్సాప్కే వచ్చేస్తుంది. ఇంగ్లీషే కాదండి, మీకు డిగ్రీలో ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. పేమెంట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఎనీ స్కిల్ పేపర్ 50 రూపీస్, ఎనీ మేజర్ ఆర్ మైనర్ పేపర్ 100 రూపీస్. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ఆర్టికల్స్ కాన్సెప్ట్. మనకి 3 ఆర్టికల్స్ ఉంటాయి, ఏ, యాన్, ది. ఈ 3 మనం ఎప్పుడు ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లో యూస్ చేయాలి అనేదే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ నాలెడ్జ్తో పాటు మనకి కొన్ని అడ్వాన్స్డ్ రూల్స్ కూడా ఉంటాయి. మీ ప్రీవియస్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ బట్టి రిపీటెడ్గా అడిగిన మోడల్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్, ఏ ఎప్పుడు యూస్ చేయాలి, యాన్ ఎప్పుడు యూస్ చేయాలి. ఏ అన్న, యాన్ అన్న ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండి. అంటే ఒక లేదా ఒకటి అని చెప్పడానికి, అంటే సింగులర్ నౌన్స్ ముందు మనం ఈ ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. ఒకటి కన్నా ఎక్కువ అన్నప్పుడు ఈ ఏ కానీ యాన్ కానీ యూస్ చేయకూడదు. అంటే ప్లూరల్ ముందు ఈ ఏ యాన్ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక బుక్ ఉంది అంటే ఒక, దేర్ ఈజ్ ఏ బుక్, దేర్ ఈజ్ యాన్ ఎలిఫెంట్. ఇలా ఒకటి అని మెన్షన్ చేసినప్పుడు మనం ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి. ఇప్పుడు ఏకి యాన్కి డిఫరెన్స్ చెప్తాను. చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్లోంచి మనకి చెప్పేది ఒకటే ఒక విషయం, వర్డ్లో ఫస్ట్ లెటర్ వొవెల్ అంటే ఏఈఐఓయు అయితే ఆ వర్డ్ ముందు యాన్ యూస్ చేయాలి. వర్డ్లో ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ అయితే ఆ వర్డ్కి ముందు ఏ ఆర్టికల్ యూస్ చేయాలి. ఇదే మనకి చెప్తున్నారు. సో ఇది కరెక్టే, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలి అంటే వర్డ్లో ఫస్ట్ లెటర్ ఎప్పుడు చూడొద్దండి, ఫస్ట్ సౌండ్ చూడండి. సింపుల్గా మీకు వొవెల్ సౌండ్స్ చెప్తాను. ఆ, ఈ, ఊ, ఐ, ఓ. ఈ 5 సౌండ్స్ తప్ప మీకు ఇంకా ఏ సౌండ్ ఫస్ట్లో వచ్చినా అది కాన్సనెంట్ సౌండ్ అని, దానికి మీరు ఏ యూస్ చేయాలి. ఈ 5 సౌండ్స్కి మాత్రం యాన్ యూస్ చేయాలి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఫస్ట్ లెటర్స్ ఎందుకు చూడొద్దు, సౌండ్సే చూడండి అని ఎందుకు అంటున్నానంటే, కొన్ని వర్డ్స్కి ఫస్ట్ లెటర్స్ సైలెంట్లో ఉంటాయండి. మనం సెకండ్ లెటర్ ప్రొనౌన్స్ చేస్తాము. అలాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డాష్ యూస్ఫుల్ టూల్. చాలామంది ఏమనుకుంటారు, యూ ఉంది కదా అని చెప్పి వొవెల్ కదా అని యాన్ యూస్ఫుల్ టూల్ అని రాస్తారు. బట్ నేనేం చెప్పాను, సౌండ్ చూడండి, లెటర్ చూడొద్దు.
యూ అంటే మనం అక్కడ ఊ అనట్లేదు, యూ అంటున్నామంటే యా సౌండ్ వచ్చేస్తుంది. యా సౌండ్ వొవెల్ సౌండ్ కాదండి, కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్స్కి మనం ఏ యూస్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ యూస్ఫుల్ టూల్. అలానే హీ బాట్ డాష్ యూరోపియన్ కార్. ఇక్కడ కూడా ఈ ఉంది కదా అని యాన్ యూస్ చేయొద్దు. మనం ఈ ప్రొనౌన్స్ చేయట్లేదు, యూరోపియన్ యూ ప్రొనౌన్స్ చేస్తున్నాం అంటే యా సౌండ్. సో హీ బాట్ ఏ యూరోపియన్ కార్. షీ గేవ్ అ యునీక్ ఐడియా. హీ ఈజ్ అ యునైటెడ్ లీడర్. సో ఇలా మనం లెటర్ చూడకుండా సౌండ్స్ చూస్తే కరెక్ట్గా ఆర్టికల్ ఐడెంటిఫై చేయొచ్చు. అలానే కొన్ని వర్డ్స్ కాన్సనెంట్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి, బట్ మనం వొవెల్ సౌండ్స్తో మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ డాష్ ఆనెస్ట్ బాయ్. హెచ్ ఉంది కదా అని చెప్పి ఏ ఆనెస్ట్ బాయ్ అంటాం, బట్ ఇక్కడ హెచ్ సైలెంట్ అండి, హానెస్ట్ కాదు, ఆనెస్ట్. మీకు చెప్పాను కదా ఆ అంటే వొవెల్ సౌండ్. సో ఆన్సర్ హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ బాయ్. షీ ఈజ్ యాన్ ఆనరబుల్ ఉమెన్. ఇంకా అడ్వాన్స్డ్ రూల్ చెప్పాలంటే అబ్రివియేషన్స్ ముందు ఏ యూస్ చేయాలా, యాన్ యూస్ చేయాలా. షీ ఈజ్ డాష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. ఎం ఉంది కదా అని చెప్పి ఏ ఎంబీఏ అని రాస్తాము, బట్ మనం మా సౌండ్ ప్రొనౌన్సియేషన్ చేయట్లేదండి. ఎం అంటే ఫస్ట్ సౌండ్ ఏ, ఏ సౌండ్ అంటే వొవెల్ కదా. సో షీ ఈజ్ యాన్ ఎంబీఏ స్టూడెంట్. వీ డొనేటెడ్ మనీ టు యాన్ ఎన్జిఓ. షీ వర్క్స్ యాజ్ యాన్ ఎఫ్బిఐ ఏజెంట్. లేదా దట్ ఈజ్ ఏ యూజీసీ గైడ్ లైన్. హీ కంప్లీటెడ్ అ డై ప్రాజెక్ట్. సో ఇలా మనం అబ్రివియేషన్స్ కూడా ఫస్ట్ లెటర్ చూడకుండా ఫస్ట్ సౌండ్ చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి బేసిక్గా అర్థమైంది కదా. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ అంటే దా ఎప్పుడు యూస్ చేయాలో చూద్దాం. ఇందాక మీకు ఏకి యాన్కి ఎప్పుడు యూస్ చేయాలని చెప్పాను, ఒక లేదా ఒక సింగిల్ ప్రొడక్ట్ లేదా సింగిల్ థింగ్ గురించి జనరల్గా దెర్ ఈజ్ ఎ క్యాట్, దెర్ ఈజ్ అన్ ఎలిఫెంట్. సో ఇలా జనరల్గా ఒక అని చెప్పడానికి మనం ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. బట్ దా అనేది స్పెసిఫిక్ నౌన్స్కి యూస్ చేస్తాం. అంటే జనరల్గా ఏ యాన్ యూస్ చేయాలి, స్పెసిఫిక్గా చెప్పాలి అంటే దా యూస్ చేయాలి. ఒక క్యాట్ అని చెప్పాలంటే ఏ క్యాట్ అంటాం, బట్ నాకు ఆ క్యాటే కావాలి అన్నప్పుడు మాత్రం ద క్యాట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఎ క్యాట్ అంటే నాకు ఒక క్యాట్ కావాలి. నువ్వు ఏ క్యాట్ గురించి మాట్లాడుతున్నావో ఆ క్యాటే నాకు కావాలి అని చెప్పాలంటే ఐ వాంట్ ద క్యాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అంటే పర్టికులర్గా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం ఆ క్యాటే అని చెప్పేసి. అలాంటప్పుడు దా యూస్ చేయాలి. అతను నాకు ఒక బుక్ ఇచ్చాడు అంటే జనరల్గా చెప్పాడు కాబట్టి హీ గేవ్ మీ అ బుక్. బట్ తను ఏదైతే కొత్తగా కొనుక్కున్నాడో ఆ బుక్ నాకు ఇచ్చాడు అని మెన్షన్ చేయాలి అంటే హీ గేవ్ మీ ద బుక్ దట్ హీ న్యూలీ బాట్. ఇప్పుడు మీకు దా ఎప్పుడెప్పుడు యూస్ చేయాలో అర్థమైంది కదండి. నార్మల్గా చెప్తే ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం, బట్ స్పెసిఫిక్గా పర్టికులర్గా మనం ఆ థింగ్ని కానీ లేదా ఆ వస్తువుని కానీ మెన్షన్ చేయాలి అంటే దా యూస్ చేయాలి. కొన్నిసార్లు అసలు మనం ఏ ఆర్టికల్ కూడా యూస్ చేయము. అంటే కొన్ని సెంటెన్సెస్లో ఏ కానీ యాన్ కానీ దా కానీ ఏ ఆర్టికల్ యూస్ చేయము. అదేంటో చూద్దాం. సింపుల్గా గుర్తుండాలంటే ప్లూరల్ నౌన్స్కి అన్కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయలేని నౌన్స్ ఉంటాయి కదా, వాటికి మనం నో ఆర్టికల్ యూస్ చేయాలి. బట్ గుర్తుపెట్టుకోండి, జనరల్ అయితేనే నో ఆర్టికల్. మళ్ళీ దాన్ని మనం స్పెసిఫిక్ చేస్తున్నాము అంటే కనుక ఇందాక చెప్పాను కదా దా యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్, మిల్క్, షుగర్ ఇవేమీ మనం కౌంట్ చేయలేము, ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. సో నేనేం చెప్పాను, అన్కౌంటబుల్ నౌన్స్కి ఏ ఆర్టికల్ కూడా యూస్ చేయకూడదు. మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. ఈ సెంటెన్సెస్లో మనం ఆర్టికల్ అసలు యూస్ చేయలేదు. బట్ ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ కూడా మనం కొన్నిసార్లు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ స్పాయిల్ అయింది అంటే మనం మెన్షన్ చేస్తున్నాం ఫ్రిడ్జ్లోది అని చెప్పేసి. ఇక్కడ మనం మిల్క్ ముందు దా యూస్ చేయాలి. ద మిల్క్ ఇన్ దిస్ ఫ్రిడ్జ్ వాజ్ స్పాయిల్డ్. లేదా ద వాటర్ ఇన్ యోర్ కాపర్ బాటిల్ ఈజ్ క్లీన్. వాటర్ ఆ కాపర్ బాటిల్లోది అని మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వాటర్ ముందు దా యూస్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి,
జనరల్ ప్లూరల్ లేదా జనరల్ అన్కౌంటబుల్ నౌన్స్కి మనం ఆర్టికల్ యూస్ చేయము, బట్ అవే స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి అంటే ఆర్టికల్ యూస్ చేస్తాం. దీంతో మీకు బేసిక్గా ఏ, యాన్, ద, నో ఆర్టికల్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలో చెప్పేశాను. ఇప్పటి నుంచి స్పెసిఫిక్గా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ రిలేటెడ్, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్, టు పాయింట్ అవుట్ అ థింగ్ ఆల్రెడీ నోన్ ఆర్ రిఫర్డ్ వి యూస్ ద. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మనం దేనికైనా ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. దాని గురించే మళ్ళీ సెకండ్ టైం మెన్షన్ చేసినప్పుడు ఆర్టికల్ దా యూస్ చేయాలంట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా డాష్ మూవీ ఎస్టర్డే, డాష్ మూవీ వాజ్ గుడ్. ఆన్సర్, ఐ సా అ మూవీ ఎస్టర్డే అండ్ ద మూవీ వాజ్ గుడ్. ఫస్ట్ టైం మూవీ అని చెప్పినప్పుడు జనరల్గా చెప్పాం కాబట్టి ఏ యూస్ చేసాం. సెకండ్ టైం నేను ఏదైతే చూసానో ఆ మూవీ బాగుంది అని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి మూవీ ముందు దా యూస్ చేసాం. మోర్ ఎగ్జాంపుల్స్, ఐ బాట్ అ బుక్ ఎస్టర్డే, ద బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. We visited a temple, the temple was beautiful. Rule 2, before unique things or nouns which there is only one, we use article the. అంటే మనకి కొన్ని యునిక్ థింగ్స్ ఉంటాయి, అవి ప్రపంచంలో ఒక్కటే ఉంటాయి. సో అలాంటి వస్తువులకి కానీ నౌన్స్కి కానీ మనం ఆర్టికల్ దా యూస్ చేయాలి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనకూడదు. సన్ అంటే మనకు ఒక్కటే ఉంది కదా, సో సన్ ముందు కంపల్సరీ దా పెట్టాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఐ లివ్ ఆన్ ద ఎర్త్. ఎర్త్ కూడా మనకు ఒకటే ఉంటుంది. రూల్ 3, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సైన్సెస్ వి యూజ్ నో ఆర్టికల్. సైన్సెస్ అంటే మనకి మ్యాథ్స్ కానీ లేదా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈ వర్డ్స్ ఉంటాయి కదా, సో ఈ వర్డ్స్ ముందు మనం ఎప్పుడూ ఆర్టికల్ యూస్ చేయకూడదంట. డూ యూ లెర్న్ మ్యాథ్స్? ఫిజిక్స్ ఈజ్ అ డిఫికల్ట్ సబ్జెక్ట్. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయాలజీ. సో ఇక్కడ మనం సైన్స్ పేర్లన్నిటికీ ఆర్టికల్ ఏమీ యూస్ చేయలేదు, అబ్జర్వ్ చేయండి. రూల్ 4, మనం ఏదైనా పర్టిక్యులర్ ప్లేస్ని మెన్షన్ చేయాలి అంటే అప్పుడు ఆర్టికల్ ద యూస్ చేయాలి. ఐ మెట్ ద క్యాంటీన్, వీ విజిటెడ్ ద తాజ్ మహల్, ద ఫంక్షన్ వాజ్ ఎట్ ద హాల్. సో ఇలా మనం పర్టికులర్గా ఆ ప్లేస్ అని మెన్షన్ చేయాలి అంటే ఆర్టికల్ ద యూస్ చేయాలి. రూల్ 5, డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ అ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ అంటే తెలుసు కదండి, మనుషుల పేర్లు, ప్లేసెస్ పేర్లు, వీటిల్ని మనం ప్రాపర్ నౌన్స్ అంటాము. షీ ఈజ్ ద రూప అనకూడదు, షీ ఈజ్ రూప. హీ ఈజ్ ఆనంద్, ఆనంద్ ఈజ్ గుడ్. సో ఇలా మనం పేర్లు ముందు ఏ ఆర్టికల్ కూడా యూస్ చేయకూడదు. కోర్స్ విజయ్ దేవరకొండ ది విజయ్ దేవరకొండ అని పెట్టుకున్నాడు కానీ అది గ్రామటికల్గా రాంగ్. బట్ ఎప్పుడు నేమ్స్ ముందు కూడా దా యూస్ చేయాలి అంటే ఆ మనుషుల పేర్లతో మనం వేరే వాళ్ళని కంపేర్ చేస్తున్నప్పుడు దా యూస్ చేయొచ్చు. ఈవిడ సిటీకి మదర్ తెరిసా లాంటిది. షీ ఈజ్ ద మదర్ తెరిసా ఆఫ్ దిస్ సిటీ. కాళిదాస షేక్స్పియర్ ఇండియాకి. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఎవరినైనా వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఆ పేర్లు ముందు దా యూస్ చేయాలి. నార్మల్గా ప్రాపర్ నౌన్స్కి ఎప్పుడు మనం ఆర్టికల్ యూస్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రూల్ 6, సూపర్లేటివ్స్ ముందు మనం ఎప్పుడూ దా యూస్ చేయాలి. సూపర్లేటివ్స్ అంటే తెలుసు కదండి, అడ్జెక్టివ్లో థర్డ్ ఫామ్. షార్టెస్ట్, స్మాలెస్ట్, బెస్ట్, టాలెస్ట్ ఇవి ఉన్నాయి కదా, సో వీటి ముందు ఎప్పుడు మనం దా యూస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సీత ఈజ్ ద షార్టెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనం సూపర్లేటివ్స్ ముందు కంపల్సరీ దా యూస్ చేసాం. రూల్ 7, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ని మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాము అంటే కనుక ఆ పీపుల్ ముందు కంపల్సరీ మనం దా యూస్ చేయాలి. లైక్ ద రిచ్, ద పూర్, ద యంగ్, ద బ్లాక్, ద వైట్. సో ఇలా స్పెసిఫిక్ పీపుల్ని మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ని మెన్షన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ దా యూస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. రూల్ 8, బిఫోర్ ఏ కామన్ నౌన్ దట్ ఫాలోస్ ప్రాపర్ నౌన్ వి యూజ్ ద. స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, కామన్ నౌన్ ముందు ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్స్ యూస్ చేయాలి అని చెప్పాను. బట్ అదే కామన్ నౌన్ తర్వాత ఇంకొక ప్రాపర్ నౌన్ కూడా యాడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఆ కామన్ నౌన్ ముందు ఏ యాన్ కాకుండా ఆర్టికల్ దా యూస్ చేయాలి. నార్మల్గా అయితే ఏ రివర్ అంటాం, బట్ రివర్ పక్కన గోదావరి అనే ప్రాపర్ నౌన్ యాడ్ అయింది అంటే
ద రివర్ గోదావరి అంటాం. ద రివర్ గోదావరి ఈజ్ ఇన్ రాజమండ్రి. ద సిటీ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ బిజినెస్. ద టెంపుల్ తిరుపతి ఈజ్ విజిటెడ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్. రూల్ 9. We use article the before the names of trains, aeroplanes, ships. ట్రైన్స్ నేమ్స్ కానీ షిప్స్ నేమ్స్ కానీ లేదా ఏరోప్లేన్ నేమ్స్ కానీ మనం యూనిక్ నౌన్స్గా తీసుకోవాలి. యూనిక్ నౌన్స్కి మనం ఆర్టికల్ ద యూస్ చేస్తాం కాబట్టి ఇలాంటి నేమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ముందు మనం ది ఆర్టికల్ యూస్ చేయాలి. ఐఎమ్ ఇన్ ది కోరమండల్ ఎక్స్ప్రెస్. వీ ట్రావెల్డ్ బై ది సింహాద్రి ఎక్స్ప్రెస్. The Titanic sank in 1912. రూల్ 10. ఈవెన్ రివర్స్ నేమ్స్ ముందు కూడా కంపల్సరీ మనం ద ఆర్టికల్ యూస్ చేయాలి. ద గంగా, ద యమున, ద సరస్వతి ఇలా అనమాట. ఈవెన్ వెల్ నౌన్ బుక్స్ని కూడా మనం యూనిక్గా ట్రీట్ చేయాలి. లైక్ బైబిల్ కానీ రామాయణ కానీ వీటి ముందు కూడా కంపల్సరీ ద యూస్ చేయాలి. ద బైబిల్, ద రామాయణ ఈజ్ అ గ్రేట్ స్టోరీ ఇలా అనమాట. రూల్ 11. కంట్రీ నేమ్స్ ముందు మనం ఆర్టికల్ అనేది యూస్ చేయకూడదండి. ఏ ఇండియా అని కానీ యాన్ ఇండియా అని కానీ అనకూడదు. ఇండియా అంతే. ఇండియా ఈజ్ అ గ్రేట్ కంట్రీ. ఐ లివ్ ఇన్ రష్యా, హీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ ఇలా అనమాట. బట్ ఈ రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏ కంట్రీ నేమ్స్ అయితే గ్రూప్ ఆఫ్ కంట్రీస్గా ఉంటాయో లైక్ కింగ్డమ్ అని కానీ లేదా స్టేట్స్ అని కానీ వచ్చినప్పుడు మనకి అలాంటి కంట్రీ పేరు ముందు మాత్రం కంపల్సరీ దా యూస్ చేయాలి. లైక్ ఐఎమ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, షీ ఈజ్ ఫ్రమ్ ది యునైటెడ్ కింగ్డమ్. అలానే ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ద నెదర్లాండ్స్, ద ఫిలిప్పీన్స్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కంట్రీస్ నేమ్స్ని మనం ప్లూరల్గా తీసుకుని ఆర్టికల్ ద యూస్ చేస్తాం. రిమైనింగ్ కంట్రీస్ లైక్ ఇండియాకి కానీ జర్మనీకి కానీ రష్యాకి కానీ ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే కంట్రీస్కి సిటిజన్షిప్స్ చెప్తాం కదా, ఇండియన్, రష్యన్ ఇలాంటప్పుడు మనం ఆర్టికల్ యూస్ చేయాలి. ఏ కానీ యాన్ కానీ యూస్ చేయొచ్చు. యామ్ యాన్ ఇండియన్, షీ ఈజ్ అ రష్యన్ ఇలా అన్నమాట. రూల్ 12. ఇందాక చెప్పినట్టు సింగిల్ కంట్రీ నేమ్స్ అయితే ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయొద్దు. ప్లూరల్ కంట్రీ నేమ్స్ అయితే ఆర్టికల్ దా యూస్ చేయండి అని చెప్పాను. ఇన్ ద సేమ్ వే ఐలాండ్స్కి మౌంటైన్స్కి కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయొద్దు. మౌంట్ ఫుజీ ఈజ్ ఇన్ జపాన్, వీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్ ఇలా కాకుండా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ కలిపి మనం ఒక పేరుగా చెప్తాం. దాన్నే మౌంటైన్ రేంజ్ అంటాం. ఇలాంటి మౌంటైన్ రేంజెస్ గురించి చెప్పినప్పుడు కంపల్సరీ ఆర్టికల్ ద యూస్ చేయాలి. ద హిమాలయాస్, ద అట్లాస్, ద నిల్గిరీస్. ఇన్ ద సేమ్ వే ఐలాండ్స్ కూడా సింగిల్ ఐలాండ్స్ అనుకోండి ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయొద్దు. గ్రీన్లాండ్ ఈజ్ నౌన్ ఫర్ ఇట్స్ బ్యూటీ, దే విజిటెడ్ మడగాస్కర్ ఇలా అనమాట. బట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కలిపి మనం ఒక పేరుగా చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ ఆర్టికల్ ద యూస్ చేయాలి. ద మాల్దీవ్స్, ద లక్షద్వీప్ ఐలాండ్స్, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ ఐలాండ్స్ పేర్లైనా మీరు గుర్తుపెట్టుకుని వీటికి మాత్రం దా వస్తుంది, మిగతా వాటికి ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు అని మాత్రం మీరు ఐడెంటిఫై చేయండి. బిఫోర్ ప్రొఫెషన్ నేమ్స్ వీ యూజ్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్. షీ ఈజ్ అ డాక్టర్, హీ ఈజ్ యాన్ ఇంజనీర్, హీ ఈజ్ అ సైంటిస్ట్. నెక్స్ట్ రూల్ 13. బిఫోర్ నెంబర్స్ కానీ లేదా డజన్ అని వచ్చినప్పుడు కానీ మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. షీ బాట్ అ డజన్ పెన్స్, దే హ్యావ్ అ 100 రూపీ నోట్, దేర్ ఈజ్ అ 2 రూపీ కాయిన్. ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్నిసార్లు మనం నౌన్స్ని డిస్క్రైబ్ చేసినప్పుడు ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అని చెప్తా ఉంటాం. దాన్ని మనం ఆర్డినల్ నెంబర్స్ అంటాం. అప్పుడు మాత్రం ఆర్టికల్ ద యూస్ చేయాలి. యువర్ క్లాస్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్, షీ ఈజ్ ద ఫస్ట్ ఇన్ క్లాస్, హీ ఈజ్ ద థర్డ్ పర్సన్. రూల్ 14. మనం లాంగ్వేజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఐ స్పీక్ తెలుగు, షీ స్పీక్స్ హిందీ, హిందీ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఇలా లాంగ్వేజెస్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం చెప్పబోయే లాంగ్వేజ్ పేరు పక్కన లాంగ్వేజ్ అనే వర్డ్ యాడ్ అయ్యిందనుకోండి, అప్పుడు ఆర్టికల్ ద యూస్ చేయాలి. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ, ఇది ఓకే. బట్ ఇంగ్లీష్ అనే వర్డ్ పక్కన లాంగ్వేజ్ అని యాడ్ అయ్యిందనుకోండి, అప్పుడు మనం ఆర్టికల్ ద యూస్ చేస్తాం. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఈజీ, ద సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్ ఇలా అన్నమాట. లాస్ట్ రూల్. చాలామంది ఐ గో టు స్కూల్ అనాలా, ఐ గో టు ద స్కూల్ అనాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
నార్మల్గా మనం రెగ్యులర్ పర్పస్ మీద ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తే అక్కడ ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్, ఐ గో టు మార్కెట్. బట్ మనం స్పెషల్ పర్పస్ మీద ఆ ప్లేస్ విజిట్ చేసాం, చదువుకోవడానికి కాకుండా ప్రిన్సిపల్ని మీట్ అవ్వడానికి మాత్రమే మనం ఆ రోజు స్కూల్కి వెళ్తున్నాం. అప్పుడు ఆర్టికల్ దా యూస్ చేయాలి. ఐ గో టు ద స్కూల్ టు టాక్ విత్ ప్రిన్సిపల్, ఐ వెంట్ టు ద చర్చ్ టు మీట్ మై ఫ్రెండ్. సో దీంతో మీకు ఆర్టికల్స్లో 15 రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా ఏ అండ్ ది ఎక్కడ యూస్ చేయాలో చెప్పాను, అండ్ మనకి అడ్వాన్స్డ్ రూల్స్ కూడా కొన్ని చెప్పాను. ఇవి మీకు ఎగ్జామ్కి సరిపోతాయి. మీ టెక్స్ట్ బుక్లో కానీ మీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రూల్స్ ఏమైనా ఇచ్చుంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్స్. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. 15 అని చెప్తున్నాను కానీ మధ్యలో చాలానే రూల్స్ ఇంక్లూడ్ చేసి ఎక్స్ట్రాగా కూడా చెప్పాను. సో ఈ రూల్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ విన్నారు కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ టెస్ట్. బట్ మీకు ఇంకా ఏదైనా రూల్ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వినడానికి ట్రై చేయండి. ప్రతి రూల్కి ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను, అవి అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు కాన్సెప్ట్ అంతా అర్థమైన తర్వాత ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెస్ట్లో మీకు 30 బిట్స్, 10 ఏమో బ్లాంక్స్, 10 చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్, 10 ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్టికల్స్ కాన్సెప్ట్ మీద ఇచ్చాను. ఈ 30 బిట్స్ ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందే ఆన్సర్స్ చూసేయకుండా టెస్ట్ని అటెంప్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ జెన్యూన్గా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అండ్ యాజ్ యూ నో ఆల్రెడీ, మీకు నోట్స్ కావాలంటే మాత్రం ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ ఫుల్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా నన్ను మీరు వాట్సాప్లో అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏ గ్రామర్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలో నాకు కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.